ఉన్నారా? ఉన్నానండి. శరత్ గారు ఒక కీలక పాయింట్ రేజ్ చేస్తున్నారు పేరాల శేఖర్ గారు. చర్చలు అన్నవి ఒక స్ట్రాటజిక్ గా మళ్ళీ బలం పెంచేందుకే చర్చలు అన్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధితో చర్చలు లేదని అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళకి సూట్ అవుతుందండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ స్ప్రెడ్ అయి ఉంది, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి చర్చలు అనే అంశం మీద వాళ్ళు ఏది మాట్లాడినా ఇప్పుడు నెగ్గే పరిస్థితి ఉంది. దేశంలో ఏమేమి జరిగిందంటే దరిద్రం, ప్రతిపక్షాలు నానాటికి క్షీణించిపోతా ఉన్నాయి. మేజర్ ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా సర్వనాశనమైంది. అది కూడా కుటుంబ పాలన, పచ్చి అవినీతి ఇట్లా నాశనం అవడం వల్ల ప్రతిపక్షాల అనైక్యత అనేది వాళ్ళ అధికార పార్టీకి చాలా మేలుగా జరుగుతుంది. ఇదే ఒక గట్టి ప్రతిపక్షం ఉండి నిజంగా ప్రజల కోసమని పోరాడే ప్రతిపక్షం ఉండే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇన్నిసార్లు ఎన్నో విషయాలు అది ఇది అని మాట్లాడినాడు, ఓబీసీలు అన్నారు, రకరకాల వ్యవహారాలు మాట్లాడినాడు. ఎప్పుడు కూడా ఆపరేషన్ కగార్ మీద మరి అసలు ఇది ఏంటి, దీని చర్చ ఏంది, దీని కథ ఏంది అని మాట్లాడినాడా? అంటే వాళ్ళ ఛత్తీస్గఢ్ లీడర్షిప్ అందరినీ చంపేశారు కదా. కొత్త చౌకబారు మాటలు, థర్డ్ క్లాసు ఏం వీళ్ళు ఆపరేషన్ కగార్ అన్నారని ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ మొదలైంది యూపీఏ టైంలోనే. చిదంబరం మొదలు పెట్టాడు. మరి అప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదా. రాహుల్ గాంధీ హెస్ బికమ్ ఇర్రెలవెంట్ టు ది ప్రజెంట్ కాంటెక్స్ట్ అండి. ఒక రకంగా ఇప్పుడు మేజర్ ప్రతిపక్ష నాయకుడు ఏ అంశాల మీద కూడా సరైన విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన తన ఓన్ ఇల్యూషన్ లో ఉన్నాడు, తన ఓన్ ప్రపంచంలో ఉన్నాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దీన్ని సపోర్ట్ చేయాల్సి ఉండేనా, ఆపరేషన్ కగారు నిలిపివేయండి అని స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే అంటారా మీరు? ఇప్పుడు భారతదేశంలో ఒక ప్రతిపక్షము గట్టిగా ఈ ఎన్కౌంటర్లు, ఈ హత్యలు, ఈ మానవ హక్కుల ఉల్లంఘన, తర్వాత జీవించే హక్కును సర్వనాశనం చేయడం, ఇదన్నీ ఆపండి, ఇంకో మార్గంలో పుట్టుదాం, ప్రభుత్వ పరంగా ప్రతిపక్ష పరంగా ఒక ఆలోచన సరళి తీసుకొద్దాం, కొంత గడువిద్దాం, కొన్ని రకాలు చేద్దాం అన్నట్టుగా లేదు కదా. ఇదంతా ఏకపక్షంగా అమిత్ షా తర్వాత వీళ్ళు డిసైడ్ చేసినట్టే వచ్చింది ఈ ఆపరేషన్ కగార్ అనేది. ఇది దేశవ్యాప్తంగా. ఒక్క నిమిషం సార్, శేఖర్ నేను మాట్లాడట్లేదు సార్, మాట్లాడట్లేదు, మీరే చెప్పండి. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక ఏకత్రంగా ఇది చాలా కాలంగా జరిగింది, ఇక వద్దు, ఈ మారణకాండ వద్దు, ఇప్పుడు మీ హత్యలు, పోలీసుల హత్యలు, ఇతరుల హత్యలు వద్దు, మనం ఒక ప్రజాస్వామిక జీవితాన్ని గడుపుదాం, మీరందరూ జనజీవన స్రవంతిలోకి రండి, మీకు నచ్చిన పార్టీలలో చేరండి, మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మీరు ఏదైతే ఈ ట్రైబల్స్ రైట్స్ కోసమని కానీ లేకపోతే ఇతరత్రమైన హక్కుల కోసం కొట్లాడుతున్నారో మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట ఒక పెద్దగా ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడు చెప్పలే ఆ మాట. అంత చౌకబారు వ్యవహారాలు, తర్వాత అంత ఎట్లా అంటే ఈ కుటుంబ పాలనతోని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైంది. దానివల్ల ఏమైందంటే అది ఆ పార్టీ ఇట్ హెస్ బికమ్ రిడెండెంట్. ఇప్పుడు చూడండి, మీరు కర్ణాటకలో చూస్తున్న తతంగం 2-3 రోజులుగా ఎప్పుడు ఆ ప్రభుత్వం కూలుతుందా అనే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణలో అంతే ఉంది ప్రజాపాలన. సో ఈ రకంగా వ్యవస్థ నాశనం అవుతుంది. ప్రతిపక్షం అందుకే గట్టిగా ఉంటే ఇట్లాంటి విషయాల్లో కూడా ఒక జాతీయంగా ఒక నేషనల్ పాలసీ ఉండాలండి. ఇట్లాంటి వాటికి ఏకపక్షంగా అధికార పార్టీ నిర్ణయించే విధానం ఉండవద్దు అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మేమే నిర్వర్తించడానికి రెడీ ఉన్నాం. శరత్జీ, మీరు ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి, మేమే ఇంటర్నల్ గా మొమాటం లేకుండా చర్చకు పెట్టి మా కేంద్ర ప్రభుత్వంతో గానీ, మా రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, పార్టీలో గానీ పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రతిపక్ష పాత్ర కూడా పార్టీ వైపు నుంచి మేమే చేస్తాం తప్పకుండా. వీఆర్ ఆల్ విత్ యూ శరత్జీ పబ్లిక్ ఇష్యూస్ మీద. సుంకర మౌనిక్ గారు జాయిన్ అయ్యారు చర్చలో.